బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నేడు తన 60స్లోకి అడుగు పెట్టేశారు. 60వ బర్త్డే జరుపుకుంటున్నారు. దశాబ్దాలుగా బ్లాక్ బస్టర్లు కొడుతూ ఎవర్ గ్రీన్ స్టార్ గా కింగ్ ఖాన్ వెలుగొందుతున్నారు. నటుడుగానే కాకుండా నిర్మాతగాను తన మార్కు చూపిస్తున్నారు. ఈ స్థాయి స్టార్డమ్ దక్కించుకున్న షారుఖ్ జీవితంలో మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అన్నింటినీ దాటుకుని విన్నర్ అయ్యారు. సీరియళ్లతో యాక్టింగ్ స్టార్ట్ చేసి బాలీవుడ్ ను ఏలేస్తున్నారు. 6 వయసులోనూ యంగుగానే కనిపిస్తూ మ్యాజిక్ చేస్తున్నారు. ఢిల్లీలోని రాజేంద్రనగర్లో 1965 నవంబర్ 2న షారుఖ్ జన్మించారు. ముందుగా ఆయనకు వాళ్ళ అమ్మమ్మ అబ్దుల్ రహమాన్ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే తండ్రి తాజ్ మహమూద్ ఖాన్ మాత్రం షారుఖ్ ఖాన్ అని పేరు ఖరారు చేశారు. పర్సియాలో షా అంటే రాజు, రుఖ్ అంటే ముఖం. రాజసంతో కూడిన ముఖం అనేది షారుఖ్ అనే పేరుకు అర్థం. షారుఖ్ సినీ అవకాశాలను వెతుక్కుంటూ ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నారు. 1988లో ఫౌజీ అనే టీవీ సీరియల్తో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. సీరియళ్లలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1992లో దివానా మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1993లో షారుఖ్ నటించిన బాజీగర్, డర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆయనకు స్టార్డమ్ వచ్చింది. 1995లో దిల్వాలే దుల్హానియా లే జాయేంగే మూవీతో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. రొమాంటిక్ హీరోగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ఆడుతూనే ఉంది. ఎక్కువ కాలం థియేటర్లో ఆడిన మూవీగా ఇది రికార్డును సొంతం చేసుకుంది. కరణ్ అర్జున్, దిల్ తో, పాగల్ హై, పరదేశ్, కుచ్ కుచ్ హోతా హై, హే రామ్, జోష్, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ ఇలా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపాయి. బాలీవుడ్ టాప్ స్టార్ గా చక్రం తిప్పారు షారుఖ్. 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ మూవీతో షారుఖ్ నటనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆస్పర్జర్స్ సిండ్రోమ్ తో బాధపడే ఓ సామాన్య వ్యక్తి పాత్రను ఈ సినిమాలో ఆయన పోషించారు. ఫ్యాన్, రయూస్, జీరో లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ షారుఖ్ మెప్పించారు. కాలేజీ రోజుల్లో తన గర్ల్ ఫ్రెండ్ గౌరీని 1991లో షారుఖ్ పెళ్లి చేసుకున్నారు. 2004లో ఆయన తన భార్యతో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే మూవీ ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దేశంలో అతిపెద్ద మూవీ ప్రొడక్షన్ హౌజుల్లో ఒకటిగా ఇది ఎదిగింది. షారుఖ్ ఖాన్ కు వరుసగా కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. అయితే 2023లో పఠాన్, జవాన్ సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చెరో 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి 100కు పైగా సినిమాల్లో అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానాన్ని పొందిన షారుఖ్ కు 8 ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీతో పాటు ఫ్రాన్స్ దేశ కళారంగ పురస్కారం లెజియన్ డి హానర్ ను ఆయన అందుకున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా సినిమాల్లో నటించడాన్ని షారుఖ్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న కింగ్ సినిమా 2026లో విడుదల కానుంది.